అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఒక బిర్యానీ గొడవ భార్యాభర్తల ప్రాణాలు తీసింది. ఓ చిన్నారిని అనాథన చేసింది. పచ్చని ప్రేమ కథను బలి తీసుకుంది. క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం అభంశుభం తెలియని పసివాడిని ఈ సమాజంలో అనాథగా మార్చేసింది. విశాఖపట్నంలో వెలుగు చూసిన ఈ హృదయ విదారకర ఘటన వినే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం ప్రియాంకలది ఒక అందమైనటువంటి ప్రేమ కథ. పెద్దలను ఎదిరించి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యారు. బతుకు తెరువు కోసం, తమ కలల భవిష్యత్తు కోసం విశాఖపట్నం నగరానికి వచ్చారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బలరాం ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి 4 ఏళ్ల వయసున్న ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి నవ్వుల మధ్య ఆ సంసారం ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. అయితే ఒక్క రాత్రి వచ్చినటువంటి మద్యం మహమ్మారి చిన్న గొడవ ఆ ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు బయటకు వెళ్ళిన బలరాం భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకురావాలని చెప్పాడు. దాంతో ప్రతిసారి ఈ మద్యం తాగడం ఎక్కువవుతుందని ప్రియాంక గొడవ పడింది. బిర్యానీ తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో బిర్యానీకి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రియాంకను బలరాం ఇష్టానుసారం తిట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన బలరాం ప్రియాంక వేలాడుతుండడం చూసి భయాందోళనకు గురయ్యాడు. ఆ చిన్నారి కళ్ళెదుటే అదే ఫ్యాన్కు అతను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఇక పిల్లాడి ఏడుపు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడడంతో ఇద్దరు ఆ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది. అభంశుభం తెలియని చిన్నారి తల్లిదండ్రులు లేని అనాథయాడు. అమ్మా నాన్న అంటూ అమాయకంగా ఏడుస్తున్న పిల్లాడిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. జీవితంలో గొడవలు, కోపాలు సహజం, కానీ మద్యం మత్తులో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వినాశనానికి దారితీస్తాయో ఈ ఘటనే సాక్ష్యం. మీరు చనిపోతే మీ సమస్య తీరిపోవచ్చు, కానీ మీ వెనక ఉన్న మీ పిల్లల పరిస్థితి ఏంటి? వారిని అనాదరణ చేసి ఈ లోకాలకు వెళ్తున్నారు. దయచేసి క్షణికావేశానికి లోనై ఇలాంటి తప్పులు చేయకండి.